సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వాక్యం వినే ముందు ఒక చిన్న ప్రశ్న. నిన్నటి దినాన రాత్రి మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరిగాయా? సాయంత్రం పూట కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబంగా కూడుకొని దేవుని సన్నిధిలో కనపడ్డారా? క్రైస్తవ కుటుంబీకులారా, క్రైస్తవ కుటుంబానికి బలం, క్రైస్తవ కుటుంబానికి ఆయువు పట్టు కుటుంబ ప్రార్థన. ఏ భార్యాభర్తలు పిల్లలు దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబ ప్రార్థన స్థలమే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అన్న సంగతి మర్చిపోకండి. ఈ ఉదయకాలపు వర్తమానాలు మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో, ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేసి వారు వాక్యం ద్వారా బలపడేటట్లుగా పురికొల్పాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం ప్రభువారు మనందరి కొరకు సిద్ధపరిచిన వర్తమానం కీర్తనల గ్రంథం 129వ కీర్తన మొదటి 2 చరణాలు మీతో పంచుకుంటాను. ఇది యాత్ర కీర్తన. మన జీవితాల్లో కూడా మనం యాత్రికులం, పరదేశులం. మనమందరం యాత్రలో ఉన్నాం. ఏ యాత్రలో? భూలోకం నుండి పరలోకానికి ప్రయాణమయ్యే పరలోక యాత్రలో మనం విన్నాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళే యాత్రలో ఉన్నట్లు ఆయన పిల్లలైన మనం కూడా పరమ కనానుకు చేరుకునే యాత్రలో మనం ఉన్నాం. మనం అందరం యాత్రికులం. యాత్రికుడైన ప్రతి బిడ్డకు సంబంధించినటువంటి వర్తమానం, సంబంధించినటువంటి కీర్తన ఈ 129వ కీర్తన. మొదటి 2 చరణాలు మీతో పంచుకుంటాను. ఇజ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయుచు వచ్చిరి. మరలా 2వ వచనంలో కూడా అదే మాట అంటాడు. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయిరి. ప్రైజ్ ద లార్డ్. విన్నారా? ఇజ్రాయేలు అంటే యావత్ ఇశ్రాయేలు సంతతిని గురించి మాట్లాడుతున్నాడు. అదే మాట ఈ కాలంలో క్రైస్తవ బిడ్డలను గురించి కూడా ఈ కీర్తన రాయబడి ఉంది. ఇజ్రాయేలీలు ఏమని పాడుతున్నారు? ఇజ్రాయేలు, నీ యవ్వన కాలము మొదలుకొని పగవారు అధిక బాధలు నాకు కలుగు చేశారు. యవ్వన కాలము మొదలుకొని నేటి వరకు పగవారు అధిక బాధలు నాకు కలుగు చేశారు, అయినను వారు నాపైన జయమును పొందజాలరు అని మాట్లాడుతున్నాడు. నిజమే, చాలాసార్లు కొంతమంది మాట్లాడే మాటలు వింటూ ఉన్నప్పుడు కొంతమంది అనే మాట, అయ్యా పుట్టినప్పటి నుంచి నా బ్రతుకేం బ్రతుకో, పుట్టినప్పటి నుంచి నా కష్టాలేనయ్యా. ఇంకొంతమంది నాకు వచ్చినప్పటి నుంచి నా బ్రతుకంతా కన్నీళ్ళేనయ్యా. ఇంకొంతమంది యవ్వన దశలో అడుగుపెట్టింది మొదలుకొని, అయ్యా ఈ నడి వయసు వరకు, ఇదిగో ఈ వృద్ధాప్యం వరకు నా కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయిపోయాయ్యా. యవ్వన కాలం మొదలుకొని నాకు బాధలే కలుగుతున్నాయ్యా అని కొంతమంది తరచుగా ఈ మాట మాట్లాడటం చాలాసార్లు మనం వింటూ వస్తాం. మనం వినటమే కాదు, ఒకవేళ నీ బ్రతుకులో కూడా తమ్ముడా ఈ మాట నువ్వు అంటున్నావేమో, పుట్టినప్పటి నుంచి బాధలు నన్ను వెంటాడుతున్నాయ్యా, కొంచెం ఊహొచ్చినప్పటి నుండి, అదే నా యవ్వన కాలము నుండి నాకు అధిక బాధలు కలుగుతున్నాయ్యా అని ఒకవేళ నీ మనసులో నువ్వు అనుకుంటున్నావా? నాకు అధిక బాధలు కలగటమే కాదు,
నా పగవారు మనుషుల ద్వారా, కొన్నిసార్లు కొన్నిసార్లు నా స్నేహితులే ప్రాణశత్రువులై, నా ప్రాణ స్నేహితులే ప్రాణశత్రువులై పగవారిగా మరి నా ప్రాణం తీయాలని చూస్తున్నారయ్యా. అధిక బాధలు నాకు కలుగుతున్నాయ్యా అని నీ బ్రతుకులు నువ్వు అనుకుంటున్నావా? ఈ మాట వింటున్న నా ప్రభు బిడ్డ, దరిదాపుగా 22 సంవత్సరాల నుంచి ప్రభు పరిచర్యలో నేనున్నాను. 28 సంవత్సరాల నుంచి యేసయ్య ప్రేమను నేను అనుభవిస్తున్నాను. నా 22 సంవత్సరాల సేవా జీవితంలో నేను గమనించిన ఒక అద్భుతమైన మర్మయుక్తమైన సత్యం ఏంటంటే, ఏ క్రైస్తవుడు అధికమైన బాధలు అనుభవిస్తాడో ఆ క్రైస్తవుడే రాగల కాలంలో అధికమైన ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటాడు. ఏ క్రైస్తవుడు తన బ్రతుకులో అధికమైన శ్రమలు అనుభవిస్తాడో అధికమైన శ్రమలు అనుభవించేవాడే అధికమైన మహిమను దేవుని దగ్గర నుంచి తను పొందుకుంటూ ఉన్నాడు. ఈ కీర్తనకర్త అన్నట్లుగా అధికమైన బాధలు, 1 కాదయ్యా, 2 కాదయ్యా, ఆ బాధలు అధికమైపోతున్నాయి, నేను అధిగమించలేని బాధలు నన్ను నిలుబడి చేస్తున్నాయి అని కీర్తనకర్త మాట్లాడినట్లుగా నీ బ్రతుకులో కూడా అధికమైన బాధలు అనుభవిస్తున్నావా? తమ్ముడు, ఓ దైవజనుడిగా ప్రవచనాత్మకంగా నీతో ఈ మాట పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని రేపుతున్నాడు. అధికమైన బాధలు అనుభవిస్తున్న ఓ క్రైస్తవుడా, రాగల కాలంలో అధికమైన ఆశీర్వాదాన్ని నీ ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. అధికమైన మహిమ, అధికమైన దీవెన, అధికమైన ఈవి, అధికమైన తలాంతు యేసు నామంలో నీవు ఆరాధించే నీ దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ భక్తుడు అంటాడు, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధికమైన బాధలు కలుగు చేయించు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. నా ప్రభు బిడ్డలరా, నీ జీవితంలో బాధలు వస్తాయి, అధిక బాధలు వస్తాయి. నీ శక్తికి మించిన బాధలు అనుకునే కొన్ని పరిస్థితులు కూడా నీ బ్రతుకులో నీకు ఎదురవుతాయి. అయితే ఒక అద్భుతమైన మాట మీతో పంచుకోమంటారా? ఎన్ని అధికమైన బాధలు వచ్చినా యోబు భక్తుని గూర్చి యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట రాసి ఉంది. ఒకసారి చూడండి అందరూ. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? 6 బాధలు కలిగిన వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు కలగదు. నా ప్రభు బిడ్డలారా, నీకు 6 బాధలు రాని, 60 బాధలు రాని, విడిపించటానికి నీ దేవుడు సమర్థుడు. ఆమేన్. 7 బాధలు రాని, 70 బాధలు రాని, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించడానికి శక్తివంతుడు. లేఖనాల్లో చూస్తాం కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా మరలా తిరిగి లెగుస్తాడు. లేఖనాల్లో రాయబడి ఉంది. యోబు గ్రంథంలో రాయబడిన ఈ చక్కటి మాట, 7 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. సహజంగా బాధ కీడు కలుగు చేస్తుంది కదా. ప్రభు బిడ్డలారా, దేవుణ్ణి ఎరగని అన్య ప్రజలకు బాధ కలిగితే ఆ బాధ వాళ్ళకు కీడు కలుగు చేస్తుంది. నీకు తెలుసా? నీ బ్రతుకులో నీకు ఏ బాధ కలిగినా బాధల మధ్యలో ఉంటావు, కానీ ఏ బాధ నీకు కీడు కలుగు చేయదు. ఎదురైన ఏ బాధ అయినా రాగల కాలంలో అది మేలుగానే దేవుడు మారుస్తాడు. ఎంతమంది నిన్ను బాధ పెట్టినా, యోసేపును అన్నలు బాధ పెట్టారు, అది బాధ అనే కంటే కూడా ఆ బాధే మేలుగా దేవుడు మార్చాడు. విన్నారా ఈ మాట?
ఎంత చక్కటి మాట చూడండి. 7 బాధలు కలిగిన ఏ కీడు, నీకు బాధలు వస్తాయి కానీ ఏ బాధ తమ్ముడా చెల్లి నీకు కీడు కలుగు చేయదు అన్న సంగతి గ్రహించు. ఎలాగో చెప్పంటారా? మోషే మండుచున్న పొదను చూస్తా ఉన్నాడు. ఏంటా ఈ వింత ఆశ్చర్యపోతున్నాడు. ఆ పొదలో ఉన్న వింత ఏంటంటే ఆ పొద అగ్నిమంటలో మండుతుంది కానీ కాలిపోవట్లేదు. సహజంగా పొదకు మంట అంటుకోవటంతో అది బగబగబగ మండి బూడిదైపోతుంది కదా. కానీ ఈ పొదలో ఉన్న విచిత్రం ఏంటంటే ఆ పొద అగ్ని మంటల్లో ఉంది కానీ కాలిపోలేదు. ఆ పొద ఎవరో తెలుసా? నీవు నేనే. ఆ అగ్ని దేనికి గుర్తు తెలుసా? ఎన్నో ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. శ్రమలనే అగ్ని, విన్నారా? బాధలనే అగ్ని. శ్రమలనే అగ్ని చేతను కాల్చబడుతున్నట్లుగా ఉంటావు కానీ నువ్వు బూడిద కావు. ఆ అగ్ని మంటలు మహిమ కొరకే వచ్చాయి అన్న సంగతి నువ్వు గ్రహించు. ప్రైజ్ ది లార్డ్. లేఖనాల్లో రాయబడిన మాట, ఇజ్రాయేలు ఇట్లను నా నీ యవ్వన కాలము మొదలుకొని అయినను వారు నన్ను జయింపలేకపోయిరి అని అంటాడు. ప్రభు బిడ్డలారా, నీ బ్రతుకులో 6 బాధలు రాని, 60 బాధలు రాని, 7 బాధలు రాని, 70 బాధలు రాని, అధిక బాధలు రాని, ఏ బాధ నిన్ను ఓడించలేదు. నమ్ముతావా ఈ మాట? అంతిమ విజయం నీదే. నీ పగవాడు గెలిచినట్లుగా కనపడతాడు. నీ పగవాడు నీ మీద విజయాన్ని సాధించినట్లుగా అనిపిస్తుంది. నీ పగవాని చేతిలో నువ్వు ఓడిపోయినట్లుగా. పగవాడు అంటే మనుషులనే కాదు, కొన్ని సమస్యలు కూడా నీకు కొన్ని పగవిగా కనపడతాయి. విచిత్రం తెలుసా? శత్రువైన సాతాను కూడా ఒకవైపు మనకు పగవాడు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో ఓడిపోయాడురా, అయిపోయిందిరా, పతనమైపోయిందిరా నా పరిస్థితి, నాకు ఇంకొక అవకాశం లేదురా, ఈ సమస్యతో నేను సమాధి చేయబడతానురా, ఓడిపోయానురా, ఇక నా జీవితంలో ఏమీ మిగలేదు అని అనుకుంటూ ఉంటుండగా విచిత్రం ఏంటో తెలుసా? అంతిమంగా నీవు గెలుస్తావు. సారీ, నీవు గెలవటం కాదు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్. నిజమే. ఈ స్థలంలో పగవారి చేత అధికమైన బాధలు అనుభవించిన ఇజ్రాయేలును గురించి ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొర్దెకై మీరు ఎరుగుదురు కదా. మొర్దెకై అనగా కొద్దిపాటి మనుష్యుడు అని అర్థం. ఏమో ఎత్తులో కొద్దిపాటి వాడో, ఏమండి ఉద్యోగంలో కొద్దిపాటి వాడో, కుటుంబంలో కొద్దిపాటి మనుషుడు తెలియదు కానీ మొత్తానికి కొద్దిపాటి మనుషుడు అనే అర్థం ఇచ్చే పేరు ఆ వ్యక్తికి పెట్టారు. అతడు పుట్టక మునిపే జరిగిన పరిస్థితి ఏంటంటే ఇజ్రాయిల్ దేశం మీదకి బబులోను రాజు వచ్చి ఇజ్రాయిల్ అందరినూ చెరగొనిపోయాడు. 70 సంవత్సరాల బబులోను చెరైపోయిన తర్వాత మాదీయ పారసీక రాజ్యం పాలన ప్రారంభమైంది. ఆ మాదీయ పారసీక రాజ్యంలో ఈ కొద్దిపాటి మనుషుడికి పేరుకు తగ్గట్టుగానే ఓ కొద్దిపాటి ఉద్యోగం దొరికింది. ఏ ఉద్యోగం? పేరుకు తగ్గట్టుగానే కొద్దిపాటి ఉద్యోగం దొరికింది. ఏంటి ఆ ఉద్యోగం? డోర్ కీపర్, నథింగ్ బట్ వాచ్మెన్. అద్భుతం. తాను చేసే పని చిన్నదైనా ఆ చిన్న పనిలో కూడా దేవునికి సాక్షిగా నిలవబడ్డాడు. రాజీ లేని ఒక యోధా జాతి జీవితం తాను జీవించినట్లుగా లేఖనాల్లో చూస్తా ఉన్నాం. అందరూ హామాను వెళ్తా ఉంటే వంగి పొర్లి దండాలు పెడతా ఉంటే మొర్దెకై అంటాడు, నేను యూదుడను గనక ఆ పని చేయజాలను అంటాడు. క్రైస్తవ జనమ, కొన్నిసార్లు నీ చుట్టూతో ఉన్నవాళ్ళు పాపం చేయటానికి రమ్మని నేను పురికొల్పుతారు. ఎవరిని బిడ్డలారా? నీ స్నేహితులే అంటారు, రై కొత్త సినిమా రిలీజ్ అయింది, ఐమాక్స్ థియేటర్లో రిలీజ్ అయింది, పలానా సినిమా హాల్లో పలానా సినిమా రిలీజ్ అయింది, రారా వెళ్దాం అని అంటారు. నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా?
నేను క్రైస్తవుడును గనుక ఆ పని చేయజాలను. కాలేజీలో చదువుకుంటున్న బిడ్డలారా, అమ్మా నాన్నలకు దూరంగా ఉంటున్న యవన బిడ్డలారా, మీ తోటి క్లాస్మేట్స్, కొంతమంది పోకిరి యవనస్తులు మిమ్మల్ని పిలిచి సరదాగా, రై మాతో పాటు ఒక దమ్మి, మాతో పాటు ఏమంటారు, చీర్సా ఏంటో చిన్నది, చీర్స్ ఇట్లా అంటారు కదా. నాకు తెలియదండి, దేవుని కృప చదువుకునేటప్పుడు కూడా నాకు ఆ దేవుని కృపను బట్టి వాటిలో పడకుండా దేవుడు నన్ను తప్పించాడు. తాగేవాడు తాగకుండా, ఈ తాగుబోతుల కంపెనీ లేకపోతే తాగరండోయ్, వీళ్ళ కంపెనీ లేకపోతే తాగరు. తాగేటప్పుడు కూడా చూడండి ఇట్లా గ్లాసులు కొట్టి చేసి అంటారు. అట్లా నీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు, నీతో పాటు వ్యాపారం చేసేవాళ్ళు, నువ్వు చదువుకున్న కాలేజీలో నీతో పాటు చదువుకునేవాళ్ళు రారా కలిసి తాగుదామంటారు. క్రైస్తవ యవన బిడ్డ, నీవు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నేను యూదుడను గనుక, అదే నేను క్రైస్తవుడను గనుక ఆ పని చేయజాలను. మీరు పనిచేసే ఉద్యోగ స్థలాల్లో లంచం ఇచ్చి సంతకం చేయండి అంటారు. ఈ లంచం తీసుకొని అయ్యా ఈ అక్రమంగా ఈ సంతకం చేయండి అంటారు. ఉద్యోగాలు చేసుకుంటున్న అయ్యలారా, అన్నలారా, తల్లులారా, మీరు అనాల్సిన మాట, నేను క్రైస్తవుడును గనుక లంచం పుచ్చుకోను. ఆమేన్. క్రైస్తవుడును గనుక లంచం పుచ్చుకోను. ఆ రీతిగా కొద్దిపాటి ఉద్యోగమైనా మొర్దెకైని అడిగితే మొర్దెకై ఏమంటాడు తెలుసా? ధనంలో పేదవాడినేమో కానీ గుణంలో పేదోడిని కాదండి. క్రైస్తవులా, ధనంలో పేదోడినేమో కానీ గుణంలో పేదోడిని కాదండి. గుణంలో ఐశ్వర్యవంతుడు మొర్దెకై. హామానుకు నమస్కారం పెట్టకపోయేసరికి, పొర్లి పొర్లి వంగి వంగి దండాలు పెట్టకపోయేసరికి హామాను పగబట్టి, పగవాడు ఏం చేశాడో తెలుసా? మొర్దెకైని చంపాలి అని అనుకొని వాడి పదవి అహంకారంతో ఏం ఆలోచించాడంటే, అరే మొర్దెకై ఒక్కడు చంపటం నాకు ఆఫ్టర్ ఆల్, మొర్దెకై ఒక్కడిని చంపటం కాదు, అసలు వీడి జాతి ఏంటో కనుక్కొని మా 127 సంస్థానాలలో ఉన్న వీడి జాతికి చెందిన వారిని అందరినీ చంపాలి అని తెలుసుకొని అని ఆలోచించి, తన జాతి యోజా జాతిని తెలుసుకొని 127 సంస్థానాలలో ఉన్న యూదులందరూ చంపబడాలి అని మరణ శాసనాన్ని జారీ చేశాడు. పగవాడు అధికమైన బాధలు కలుగు చేశాడు. ఆల్రెడీ మొర్దెకై యవన కాలం నుండి ఏమండి తల్లిదండ్రులను పోగొట్టుకొని దేశం కాని దేశంలో, మాదిగ పారసీక రాజ్యంలో ఓ గేట్ కీపర్గా బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఈ బాధల మధ్యలో అంటారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా అధికమైన బాధ ఇప్పుడు మొర్దెకైకి వచ్చింది. ఆ బాధ తన ఒక్కడికే కాదు, తన జాతి అంతటికి వచ్చింది. తన జాతి అంతటికి బాధ రావటానికి తాను కారణమయ్యాడు. ఈ మాట విని మొర్దెకై అల్లాడిపోయి ఉంటాడు. నా ప్రభు బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. ఈ మాట 127 సంస్థానాలలో ఉన్న యూదులంతా చంపబడాలి ఈ వార్త వినటంతో మొర్దెకై ఏం చేశాడు తెలుసండి? చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుచున్న. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఓ దివ్యమైన మాట రాసి ఉంటది. జరిగినదంతయు తెలియగానే పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. నా ప్రభు బిడ్డలారా, జరిగినదంతా మొర్దెకైకి తెలిసింది. మొర్దెకైకి తెలిసిన తర్వాత మొర్దెకై ఏం చేశారు? షోషాను కోట మైదానంలోకి వెళ్ళి శోకమెత్తి దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. నెత్తి మీద బూడిద పోసుకొని గోని పట్ట ధరించి ప్రలాపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు.
దేవా, నా బ్రతుకు నా జాతికి శాపకరంగా మారిపోయింది. నన్ను బట్టి నా జాతి అంతా నష్టపోతుంది. నన్ను బట్టి నా జాతి అంతటి మీద మెడ మీద కత్తి వేలాడుతుంది. దేవా, నా జాతికి నన్ను శాపగ్రస్తుడిగా చేస్తావా? ప్రభా, నా జాతికి నేను శాపగ్రస్తుడిని కాకూడదయ్యా. నా జాతికి నా వంశానికి నేను ఆశీర్వాదకారకుడిగా ఉండాలి. నన్ను మార్చు. పగవాడు అధికమైన బాధలు కలుగు చేస్తున్నాడు, నన్ను కనికరించని దేవుని సన్నిధిలో వెక్కి వెక్కి మహాశోకంతో ఏడ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ కుటుంబానికి ఒకవేళ నీవేమీ చేయలేని నిస్సహాయకుడిగా, నీ ఇంటికి ఒక శాపాస్పదంగా ఒకవేళ నువ్వు మారావా? నిన్ను బట్టే ఆ వ్యాపారం అంతా నష్టపోయిందా? నిన్ను బట్టే నీ ఇల్లు ఆర్థికంగా చితికిపోయిందా? నిన్ను బట్టే ఆ తల్లిదండ్రులు తలదించుకొని బ్రతుకుతున్నారా? నిన్ను బట్టే ఆ భార్య సమాజంలో గౌరవం లేని దానిగా మిగిలిపోయిందా? ఒకసారి నా వైపు చూడు. ఎక్కడ ఏ ప్రజల మధ్యలో నువ్వు శాపాస్పదంగా ఉన్నావో, ఏ కుటుంబానికి శాపాస్పదంగా ఉన్నావో, అదే కుటుంబానికి ఆశీర్వాదకారకుడిగా నా దేవుడు నిన్ను మార్చును గాక. ఏ ఇంటికి నష్టాన్ని తెచ్చేవాడిగా ఉన్నావో నమ్ము ఈ మాట. ఏ ఇంటికి నష్టాన్ని తెచ్చిన వాడిగా ఉన్నావో అదే ఇంటికి నా దేవుడు నిన్ను లాభాన్ని తెచ్చేవాడిగా దేవుడు నిలవబెట్టును గాక. ఏ తల్లిదండ్రులు నిన్ను చూసి ఏడ్చారో, ఏ తల్లిదండ్రులు నిన్ను చూసి రొమ్ము కొట్టుకున్నారో, అదే తల్లిదండ్రులు నిన్ను చూసి ఆనంద డోలికల్లో తేలియాడుతూ గంతులు వేసే దినాలు నీ ద్వారా ప్రభు వాళ్ళకు అనుగ్రహించును గాక. అలా ఇవ్వాలి అంటే నీవేం చేయాలో తెలుసా? మొర్దెకై యేసయ్య పాదాలు పట్టుకొని మహాశోకంతో దేవుని సన్నిధిలో ఏడ్చినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో యవన కాలము నుండి అధికమైన బాధలేనయ్యా. ఆ బాధ ఏంటో యేసయ్య గుర్తుకుతే, ఆ కష్టమేంటో యేసయ్యకి తెలియచెప్పు. పగవాడు ఎన్ని గోతులు తవ్వినా వాడు నీ మీద విజయం పొందకుండా ఆ శత్రువు ఎదుటే నా దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. రైట్. తను ఇలా ప్రార్థన చేసుకుంటున్న సంగతి ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరు ఆ బట్టలు మార్చుకోమని తన బాబాయికి మంచి బట్టలు పంపించింది. బిడ్డలారా, అప్పుడు మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడే ఒక దివ్యమైన మాట ఏంటంటే, ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథం, ఈ మాట ఒకసారి గమనించండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగా నున్న యెడల ఆహా, విన్నారా? మరొకసారి చదువుచున్నా. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక ఉన్న యెడల యూదులకు సహాయము విడుదల వేరొక దిక్కు నుండి మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని. ఆమేన్. విన్నారా ఈ మాట? అంటే మొక్కవని విశ్వాసం అంటారు కదా. ఎస్తేరు తన కూతురే, అదే పెంచి పెద్ద చేసిన కూతురే. ఆ కూతురే రాణి. ఆ కూతురుని అర్థిస్తా మాట్లాడట్లా. అమ్మా, నువ్వు లేకపోతే దిక్కు లేదమ్మా, నీవే మా శరణమ్మా, నీ శరణు చూచాం, మాకు సహాయం చేయమ్మా అని ఒక యాచకుడిలాగా ఆమెను యాచించట్లేదు. నా ప్రభు బిడ్డలారా, మీకు ఒక విలువైన మాట చెప్తాను. దేవుని దగ్గర యాచించిన వాడు ఎవరి దగ్గర యాచించడు. మరొక మాట, దేవుని ఎదుట యాజకుడిగా బ్రతికిన వాడు ప్రజల మధ్యలో యాచకుడిగా బ్రతికే దినాలు ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. వినారా ఈ మాట? దేవుని ఎదుట ఎవడైతే యాజకుడిగా బ్రతుకుతాడో, అంటే యాజకుడు అంటే ప్రార్థించే ప్రార్థనా పరుడు. ఎవడైతే దేవుని దగ్గర యాజకుడిగా బ్రతుకుతాడో వాడు సమాజంలో యాచకుడిగా, యాచకుడు అంటే భిక్షగాడు,
మనుషుల దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితి ఉండదు. నిజమే, ప్రార్థనాపరుడికి అలాంటి మొక్కవని ధైర్యం, చెక్కు చెదరని విశ్వాసం గుండెల నిండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ తల్లితో అంటాడు, ఇదిగో ఎస్తేరు, ఈ సమయంలో నువ్వు మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి తప్పకుండా వస్తుంది. నా ప్రభు బిడ్డలారా, నీ దేవుడు ఎవరో తెలుసా? నీ బ్రతుకులో ఒక మార్గం ముయ్యబడితే దానికంటే శ్రేష్టమైన మార్గాలు 7 మార్గాలు దేవుడు నీ జీవితంలో తెరుస్తాడు. ఏ మార్గం నీ బ్రతుకులో ముయ్యబడింది? ఉద్యోగ మార్గం ముయ్యబడిందా? వ్యాపార మార్గం ముయ్యబడిందా? సేవా మార్గాలు ముయ్యబడ్డాయా? విరోధులు సేవ చేయకుండా ఆటంకంగా గ్రామాల్లో వ్యతిరేకంగా నీకు పనిచేస్తున్నారా? విశ్వసించు, ఒక కాలం రాబోతుంది, ఒక మార్గం మూస్తే అంతకంటే శ్రేష్టమైన 7 మార్గాలు నీ సేవకు దేవుడు తెరవబోతున్నాడు. నీ వ్యాపారానికి దేవుడు తెరవబోతున్నాడు. నీ పిల్లలకు దేవుడు తెరవబోతూ ఉన్నాడు. విశ్వసించు ఈ మాట. అయితే ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను. యోధా జాతికి ఎంత విపత్తు రాబోతా ఉంటే ఆ విపత్తుకు విడుదలనివ్వటానికి ముందుగానే దేవుడు ఎస్తేరును సిద్ధపరిచాడు. ఆమేన్. ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు కదా. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడితే మీకు విరోధంగా పనిచేసింది ఎవరు? హామాన్ అని చెప్తే ఆ హామానును 50 మూరల ఎత్తుగలిగిన ఉరికమ్మం ఎక్కించి ఉరితీసి చంపించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. సో ఈ కార్యక్రమాలన్నీ దేవుడు ఎవరి ద్వారా జరిగించాడు? ఎస్తేరు ద్వారా. మీకు ఒక విలువైన మాట చెప్తాను. యూదులకు మొర్దెకైకి సమస్య రాకమునిపే ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తిని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచి చేశాడు. ఈ మాట చెప్తూ ఉంటే నా గుండెల నిండా ఎంత ధైర్యం, ప్రోత్సాహం మీకు అనుగ్రహించమని ఆత్మదేవుడు నన్ను పురికెల్పుతున్నాడు. చూడండి, యూదులకు మొర్దెకైకి ఆ సమస్య రాకమునిపే ఆ సమస్యను పరిష్కరించే ఎస్తేరును ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఈరోజు నీ బ్రతుకులో నీవే సమస్య అనుభవిస్తున్నా నమ్ము, ఆ సమస్యకు పరిష్కారం ముందుగానే దేవుడు ఎక్కడో ఒక చోట సిద్ధపరిచాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు వచ్చిన సమస్య కాదు, రాగల కాలములో ఏ సమస్య నీకు రాబోతున్నా భయపడకో. ఎందుకు భయపడొద్దు తెలుసా? నీకు సమస్య రాబోతుందంటే దానికి పరిష్కారాన్ని ముందుగానే ఎక్కడో ఓ చోట దేవుడు సిద్ధపరిచాడు. మారా, అవి చేదైన నీళ్లు అని మోషే చెప్పక మునిపే ఆ చేదును విరగ్గొట్టే చెట్టును ప్రక్కనే దేవుడు నిలవబెట్టలేదా? తమ్ముడు, చెల్లి, నీ చేదుని విరగ్గొట్టే చెట్టును కూడా ఎక్కడో ఒక చోట దేవుడు దాచిపెట్టాడు. నిశ్చయంగా తగిన కాలమందు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. యాకోబుకు కనానులో కరువు వస్తుందన్న సంగతి దేవుడు ముందుగానే ఎరిగి కరువు కాలములో యాకోబుకు కొరత రాకుండా ఉండటానికి ముందుగానే యోసేపును దేవుడు సిద్ధపరచలేదా ఐగుప్తులో? నీ జీవితంలో కూడా ఈరోజు కరువు రాబోతా ఉందంటే ఆ కరువుకు పరిష్కారం ముందుగానే నీ దేవుడు ఆలోచించాడు అన్న సంగతి గ్రహించు. మన మందిరంలోనే ఈ మధ్యకాలంలో జరిగిన ఒక అద్భుతమైన ఘటన. మన చర్చికి ఒక తమ్ముడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. ఆ తమ్ముడు జీతం నాకు జ్ఞాపకం ఉండి కొంచెం అటు ఇటుగా 50,000 లోపే, 30,000 నుంచి 50,000 మధ్య. అయితే ఉద్యోగ స్థలంలో తన మీద ఉన్న బాస్ ఇతను క్రిస్టియన్ని గ్రహించి టార్చర్ పెడతా ఉన్నాడు. అక్కడేదో వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఈ తమ్ముడు పాలు పంపులు పొందమంటే ఈ తమ్ముడు చెప్పేవాడట, నేను క్రైస్తవునండి, నేను అలాంటివి చేయను. మాతో పాటు మందు పార్టీకి రా, నేను క్రైస్తవునండి, అలాంటి పని చేయను. మాతో పాటు పబ్బుకి రా, నేను క్రైస్తవునండి, అలాంటి పని చేయను అని మాట్లాడుతూ ఉంటే ఆ పై అధికారి ఈ వ్యక్తిని టార్గెట్ చేసుకొని సడన్ గా ఉద్యోగంలో నుంచి తీసేసేసాడు. ఆ తమ్ముడు నా దగ్గరికి ఏడ్చుకుంటా వచ్చాడు, అన్నయ్య మంచి జీతం,
50,000 రూపాయల లోపు హాయిగా సాఫీగా వెళ్తుంది. ఉద్యోగం పోయింది అన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య, బిక్కముఖం వేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్పాను, తమ్ముడు, మనం ఆరాధించే దేవుడు ఒక మార్గం మూయబడితే 7 మార్గాలు తెరిచే దేవుడు, పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చే దేవుడు. చెప్తూ ఉంటే ఆ తమ్ముడు అన్నాడు, ఆ మాటలను బట్టి నాకు ధైర్యం కలుగుతుంది కానన్నా, ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఆటుపోట్లను చూసిన తర్వాత కొంచెం హృదయంలో కలవరం పడుతుందన్న అన్నాడు. ప్రార్థన చేసి పంపించాను. అద్భుతం. నెల రోజులు తిరక్క మునిపే ఆ తమ్ముడు సంతోషంగా నా దగ్గరికి వచ్చి, అన్నయ్య, ఆ ఉద్యోగం పోవటమే మంచిది. ఎట్లా మంచిది తమ్ముడా? నేను పోగొట్టుకున్న ఉద్యోగం కంటే ఇప్పుడు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడిచ్చాడన్నా, నా అపాయింట్మెంట్ లెటర్ చూడండి అని చూస్తే దానిలో జీతం ఎంత ఉందో చెప్పమంటారా? 1,00,000 రూపాయలకు పైగా, 1,30,000 ఎంతో ఖచ్చితంగా, నేను 1,00,000 రూపాయలకు పైగా జీతం ఉంది. తమ్ముడు, 30,000 రూపాయల జీతగాడివే కదా, 1,30,000 ఎట్లా అయింది అని అంటే, అన్నయ్య, దేవుడు ఎంత అద్భుతకరుడంటే, యోధా జాతి కొరకు ఎస్తేరును సిద్ధపరిచినట్లుగా, యాకోబు ఇంటి వారి కొరకు ఐగుప్తులో యోసేపుని సిద్ధపరిచినట్లుగా నేను ఈ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళానన్నా. ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను ఇంటర్వ్యూ చేసిన హెచ్ఆర్ మేనేజర్ గడిచిన దినాల్లో నాతో పాటు పనిచేసిన కోవర్కర్ అన్నా నన్ను చూడటంతో, అరే ఫ్రెండ్, ఏంటి నీవు వచ్చావు? నేను ఆ కంపెనీలో నుంచి ఇట్లా అయిపోయిందంటే వెంటనే ఆయన నన్ను చూసి, నీకు ఏ ఇంటర్వ్యూ లేదు, యు ఆర్ అపాయింటెడ్. వెంటనే మా ఫ్రెండ్ అడిగాడు, నీకు ఎంత జీతం కావాలి? నా స్నేహితుడు కదా, నేను చెప్పలేక మీ ఇష్టం సార్ అన్నాను. ఆయన అన్నాడు, లేదు లేదు లేదు, నీకు ఎంత కావాలో చెప్పు, ఈ స్లిప్ మీద రాసి ఇవ్వంటే 70,000 రాశాను. నా స్నేహితుడు నా వైపు చూసి, 70,000 అంటే అది నాకు అవమానంగా ఉంది, లేదు ఇంకెక్కువ రాయి, 1,00,000 రూపాయలు రాశాను. నా స్నేహితుడు 1,30,000 రూపాయల జీతం నాకు ఇచ్చాడు, ఇదిగో నా అపాయింట్మెంట్ లెటర్ అన్నాడు. నా ప్రభు బిడ్డలారా, పోగొట్టుకున్న దానికంటే 3 అంతల శ్రేష్టమైన దాన్ని దేవుడిచ్చాడు. మరొక విషయం ఏంటో తెలుసా? ఈ బిడ్డకు సమస్య రాకమునిపే పరిష్కరించే వ్యక్తులను ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. విశ్వసించు, నీ బ్రతుకులో అధిక బాధలు పగవారు నీ కలుగు చేసిన బాధలు అనుభవిస్తూ ఉన్నట్లుగానే ఉంటావు. అంతిమ విజయం నీదే. ప్రైజ్ ది లార్డ్. అంతిమ విజయం నీదే. మొర్దెకైని చంపాలని, యూదులందరినీ చంపాలని అనుకున్న హామాను చంపబడ్డాడు. యోధా జాతికి దేవుడిచ్చిన ఘనత, దానితో పాటు ఈ కొద్దిపాటి మనుషుడిగా పిలువబడిన మొర్దెకై ఇప్పుడు కొద్దిపాటి వాడిగా లేడుండోయ్. 127 సంస్థానాలకు ప్రధానిగా గొప్పవాడయ్యాడు. ఆమేన్. అదే మాట లేఖనాల నుంచి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మీతో పంచుకుంటాను. 4-5 వచనాలు. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అబ్బా చూడండి, అంతకంతకు గొప్పవాడొకటి చేత సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మొర్దెకై మాదీయ పారసిక సంస్థానాలలో గొప్పవాడయ్యాడు. ఎట్లా గొప్పవాడవుతూ వచ్చాడో తెలుసా? అంతకంతకు అతడు గొప్పవాడుగుట చేత అతని ఖ్యాతి ఆ 127 సంస్థానాలంతా వ్యాపించిందట. ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, కొద్దిపాటి మనుష్యుడు గొప్పవాడైపోయాడు, అంతకంతకు గొప్పవాడైపోయాడు. అయితే ఆ గొప్పవాడు కాకమునుపు అధిక బాధలు వచ్చాయి. విన్నారా? పగవారు అధిక బాధలు కలుగు చేశారు. దేవుడు అన్నారు కదా, 6 బాధలు వస్తాయి, విడిపిస్తా. 7 బాధలు కలిగినను అవి నీకు
కీడు చేయు. ఇన్ని బాధలు కలుగు చేస్తే, ఇన్ని బాధలు వస్తే, ఏ బాధ అయినా మొర్దెకైకి కీడు కలుగు చేసిందా? కీడు కలుగు చేసినట్లుగా కనపడ్డాయి గాని, అధికమైన బాధలు వచ్చినట్లుగా కనపడ్డాయి గాని, అంతిమ విజయం మొర్దెకైదే. క్రైస్తవుడా, ఓ దైవజనుడిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అంతిమ విజయం నీదే. ఓడిపోతున్నట్లుగా కనిపిస్తావు, ఓడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. జీవితంలో సమస్తం కోల్పోయాను అని నీ మనసులో కూడా నువ్వు అనుకుంటావు. నువ్వు అనుకోవటం కాదు, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు అలాగే అనిపిస్తాయి. ఓ దైవజనుడిగా ప్రవచనమెత్తి చెప్తున్నాను, అంతిమంగా నీవు గెలుస్తావు. నీవు గెలవటం కాదు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు తన మహిమ కొరకు. ఏ రంగంలో నువ్వు ఓడిపోయినా, ఏ మార్గం మూయబడినా, ఈ దినమే ఆ మార్గాన్ని దేవుడు తెరిచినట్లుగా 6 బాధలు కలిగినా 7 బాధలు కలిగినా వాటన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించినట్లుగా నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అవును నాయనా, యవన కాలం మొదలుకొని అధికమైన బాధలు కలిగాయి, అయినను వారు నా పైన విజయాన్ని పొందలేరు. కీర్తనకర్త మాట్లాడినట్లుగా అంతిమంగా మొర్దెకైను నువ్వు గెలిపించావు. ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డను అంతిమంగా మీరు గెలిపించబోతున్నందుకు స్తోత్రాలు. బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి బాధ నుండి యేసు నామములో ఈరోజు మీరు విడుదల దయచేయబోతున్నందుకు స్తోత్రాలు. ఎవరు ఉద్యోగాలు పోగొట్టుకొని మార్గాలు మూయబడ్డాయో, యేసు నామం పేరిట పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని మీరు ఇచ్చుదురుగాక. పోగొట్టుకున్న దానికంటే 7 మార్గాలు బిడ్డలకు మీరు తెరుచుదురుగాక. ఏ రోజు కాదయ్యా, ఈ రోజే ఒక శుభవార్త బిడ్డల విషయంలో మేము విందుగాక. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.